ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్యలు ఇక్కడే ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్ కానీ అదేవిధంగా బాయ్స్ హై స్కూల్ ఎయిడెడ్ స్కూల్ కానీ ఈరోజు 500 మంది 600 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ చూస్తే మౌలిక వసతులు లేక వాష్రూమ్స్ లేక విద్యార్థులు చాలా సతమతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్న భోజనంలో నాణ్యత కల్పించకుండా విద్యార్థులకు ఉడకరన్నం పెట్టి ఈరోజు మెను ప్రకారం అని చెప్పేసి ప్రభుత్వం గొప్పలు చెప్తుంది, బ్యానర్లు కడుతుంది, టీవీలలో ప్రచారం చేస్తుంది. కానీ ఇప్పటి వరకు మౌలిక వసతులు లేక విద్యార్థులకు నాణ్యమైన మెను ప్రకారం భోజనం అందించకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం కాకుండా విద్యార్థులకు ఈరోజు ఉచిత బస్ అని చెప్పేసి మహిళలకు ఉచిత బస్ అని చెప్పారు. కానీ ఈరోజు విద్యార్థులతోటి బస్ పాస్కు 200 నుంచి 300, 300 నుండి 500 ఇట్లా విద్యార్థులకు బస్ పాస్ ఛార్జీలు పెంచేసి పేద మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులకు చదువుకు దూరమయ్యే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి